कैमरा एवरेज श्रीकांत ఏంది దేనికి దెబ్బలాడుతున్నాయా వచ్చేసి జై తెలంగాణ ఎన్ని నిమిషాలు అవుతాడు వెళ్ళిపోతున్నాయి పంపిస్తున్నా అటుపోతాడు అటుపోతే ఇటు లైవ్ ఉందన్నా తీయాలా మంచిగా ఉన్నారు ఆడికి కథలు తింటారు తీసుకుంటే మస్తు టైం మీరు అసలు తీసుకోవాల్సిన ఫోటోలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండండి మా బంధువులు ముందుకు రా బాబు ఆధార్ మా ఫ్యామిలీ మెంబర్స్ జరుగుండి 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 జరుగు అమ్మ ఇక్కడ జరుగు పెట్టు వెనుకకుండా ఎవరు ఉండదు అందరికీ పంపిణీ బయట అరే ఏడో నెల నుంచి నీ ముఖం కనిపిస్తలేదు రా కొడుకా చచ్చినా
పోకుండా జూమ్ చేసుకున్నావా మరి పోకుండా జూమ్ చేసుకున్నా ఎవరి దాంట్లో కనిపిస్తావు నీ ముఖం బంగారం లేకుండా కొడుకు అన్నా కొంచెం వెంకటేరి అన్నా దూరం 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 జరుగుతుంది అందరికి వస్తుంది అరే 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 వ్యవస్థ ఎక్కడ పోతుంది సార్ సందేహ నవీన్ భాయ్ ఒక్కసారి లైవ్ ఉంది నువ్వు లైవ్ ఉన్నావు నీ ముందు ఉండాలి కానీ ఎంత పోతాయి ఏదైనా ఫోన్ ఎట్లా రావాలి నువ్వు దెబ్బకు చొచ్చుకొని రావాలి మనం ఇంకా జరుగుదాం ఇంకొకరికి ఫ్రీ వస్తుంది కొంచెం ఇంకా జరగండి అందరికి వస్తుంది కొద్దిగా జరగండి అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం మేడం మేడం లైవ్ ఉంది ఒక్క నిమిషం వీడియో తీసుకున్నాక ఇంకా పోతే బయట వస్తుంది ఒక్క నిమిషం నేను ఏడుస్తాను చెప్పు ఓకే నేను ఒక్క షాట్ తీసుకుని పక్క జరిగిపోతాను షాట్ తీసుకుంటాం సార్ వెనకకి రా ఒక్కసారి జరిగిపోయినా మనకు అందరికి వచ్చేస్తాయి ఉమా వెనకకి రా వెనకకి రా నాన్న సంటారు శ్రీకాంత్ వెనకరా శ్రీకాంత్ లైవ్ వెనకరా శ్రీకాంత్ అరే ఉమద్ అరే వెనకాల అన్నా ఇగో తీసుకున్నా అన్నా అన్నా ఫోటోగ్రాఫర్ నాకేం తీసుకున్నాడు అన్నా అన్నా నడవండి నీ ముఖం ఎవరి దాంట్లో కనిపించది కుటుంబాలకు వెంటనే
సీఎం ప్రకటించిన కోటి రూపాయలు వెంటనే సీఎం ప్రకటించిన కోటి రూపాయలు వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి ప్రకటించిన కోటి రూపాయలు మృతుల కుటుంబాలకు సిరాజీ బాధితులను వెంటనే సిరాజీ బాధితులను వెంటనే సిరాజీ బాధితులను వెంటనే ప్రకటించిన కోటి రూపాయలు వెంటనే అందరు ఆగిపోవాలి కొందరు ఆగిపోండి బైసాబ్ మన వాళ్ళు ఆగిపోండి కొందరు రాజు జాగ్రత్త అన్న లైవ్ కేమన్నా కొద్దిగా నాకు సైడ్ నవీన్ నేను వస్తా నేను సైడ్ ఇస్తా టెన్షన్ రాజుభాయ్ అంతే రిలాక్స్ నాకు లైవ్ ఉంది పండుకొని తీయాలి అరే అన్న తీసుకుంటాడు కూర్చొని తీసుకుంటాడు బాబు కొద్దిగా నిశ్శబ్దంగా ఉండాలి ఫోన్లు సైలెంట్ మోడ్ పెట్టుకోండి లీడర్స్ ఎందుకయ్యా బాబు లీడర్లు బయట ఉండండి కోసేపు కార్యకర్తలు కొద్దిగా ఒప్పుకోవట్లేదు బయట పడి సిగాచి బాధితుల తరఫున వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని చెప్పి రిప్రజెంట్ చేయడానికి టీఆర్ఎస్ గౌరవ శాసనసభ్యులు మహేంద్రరావు గారు గౌరవనీయులు చింతా ప్రభాకర్ లోకల్ శాసనసభ్యులు అందరూ రావడం జరిగింది. మీరు మాట్లాడితే మీరు కూడా బయటకు పోవాలి, సైలెంట్ ఉంటే ఉండండి, మాకు ఇష్యూ ముఖ్యం. ప్లీజ్ జయంగా మాట్లాడకండి, మీరు లీడర్లు ఎంత జరగండి. ఇష్యూ ఏంటంటే పైసా ఈరోజు దేశంలోనే పెద్ద సంఘటన, 54 మంది చనిపోయారు. అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తామని చెప్పారు. కొన్ని కుటుంబాల పరిస్థితి ఎట్లుందంటే ₹1 ఇయ్యని కుటుంబాలు కూడా ఉన్నాయి, డెడ్ బాడీలు దొరికిన కుటుంబాలు ఉన్నాయి, కొన్ని కుటుంబాలు డెడ్ బాడీస్ దొరికినా ₹1 ఇవ్వలేదు. ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, సంజూదేవి. అయ్యమ్మ సంజూదేవి వాళ్ళ భర్త చోటేలాల్కర్ చనిపోయారు. వీళ్ళ భర్త, ఈ అమ్మాయి పేరు సంజూదేవి, మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఈ అమ్మాయిది సాత్నా జిల్లా. చనిపోయినప్పుడు ఇచ్చిన ₹1,00,000 తప్ప కొంతమందికి ₹10 లక్షలు ఇచ్చారు. ఈ అమ్మాయికి ఆ 10 లక్షలు కూడా రాలేదు.
आप बताओ ना कलेक्टर साहब क्या हुआ? बस खाली वही डेड बॉडी के साथ सिर्फ इतना टूटे बस बाकी डिटेक्शन नहीं वो आपके ससुर है, ससुर के साथ वो गए क्या? नहीं ससुर है लास्ट में भैया సో కనీసం వీళ్ళకి 10 లక్షలు మీరు ₹1,00,00,000 ఇస్తామని చెప్పారు. కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు కూడా అమ్మాయికి రాలేదు. ఈ అమ్మాయి ఇది ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఆ ఫ్యూనరల్ రిచువల్స్ కూడా చేయకుండా ఇక్కడ ఉన్నది. పోయింది డెడ్ బాడీ ఆడ వదిలిపెట్టి 2 రోజుల్లో వాపస్ వచ్చింది. ఆ 11వ రోజు 10వ రోజు కూడా ఈడ పిలుస్తారేమో, పైసలు ఇస్తారేమో, ఈడ లేకపోతే ఇయ్యరేమో అని రిచువల్స్ కూడా ఎక్స్పెక్ట్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే నెల రోజుల నుంచి ఆఫీస్లో చుట్టూ తిరుగుతుంది. ₹1 ఇస్తలేదు, ఎవరు స్పందిస్తలేదు అమ్మాయి. అంటే ఇచ్చిన 10 lakhs కూడా రాలేదు. మీరేమో బయట స్టేట్మెంట్లు అందరికి 10 లక్షలు ఇచ్చినా మిగతా ₹1 ఇస్తున్నాం అన్నారు. షీ డిడ్ ఈవెన్ గెట్ 10 lakhs. అట్లే ఇంకొకరు సిద్ధార్థ్ గౌడ ఒరిస్సా ఉన్నావా బాబు? వీళ్ళ బ్రదర్ పేరు వచ్చేసి చనిపోయిన అతని పేరు సిద్ధార్థ్ గౌడ, వికాస్ గౌడ. है बेटा సిద్ధార్థ్ గౌడ का भाई వికాస్ గౌడ. ఈ సిద్ధార్థ్ గౌడ అనే కార్మికుడు చనిపోయాడు. ఈయన ఒరిస్సా రాష్ట్రం. వాళ్ళ తమ్ముడు వికాస్ గౌడ. వీళ్ళకు क्या हुआ बताओ भाई साहब करते साहब? डेड बॉडी लेने का टाइम पे 1 लाख की फिर कंपनी गया तो बोला ये महीना लास्ट में जैसा बोले कम कर के जा रहे तो भेज दे. वो 10 लाख भी नहीं दिए, कभी भी गए तो भेज दे रहे. क्या बोल रहे? बोल रहे मिलेगा लेकिन कुछ नहीं बोल रहे. वो 10 लाख भी नहीं मिला. बोले कितना 1 करोड़ देंगे, लेकिन ₹1 नहीं मिला. ठीक, आप सर इधर आइए, अंदर चाहिए नहीं तो बाजू जाइए. అట్లే ఇప్పుడు గాయపడ్డ వాళ్ళ పరిస్థితి కూడా ఇంకా చాలా ఉన్నాయి కేసెస్, కానీ నేను ఎక్కువ పోను. గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు యశోద హాస్పిటల్లో 2 పేషెంట్స్ ఉన్నారా బాబు? అంద్రేష్, అభిలాష్, సుష్మా అనే అభిలాష్ అని ఒక కార్మికుడు గాయపడి యశోదలో వైద్యం పొందుతున్నాడు. డాక్టర్లు ఏం చెప్పిందంటే ఆయన ఇంకా 2 ఏళ్ళైనా నడవలేడు, ఆయన కాళ్ళు నిలబడవు, నడవలేడు అని చెప్పింది. పూర్తిగా గాయాలైపోయింది. ఇంకో అమ్మాయి జమ్మికుంట అమ్మాయి సుష్మా, కరీంనగర్ జిల్లా, ముఖం మొత్తం కాలిపోయింది, ఫేస్ కనబడతలేదు. ₹50,000 ఇచ్చేసి పెట్టింటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం అన్నానికి ఎంబడుండే అటెండెంట్లకు వచ్చే బస్ కిరాయిలకు కూడా పైసలు లేవు. వాళ్ళు బతుకున్నారు కానీ జీవోత్సవాలు మాట్లాడతలేరు, కాళ్ళు లేస్తలేవు, కాళ్ళు నిలబడలేకపోతున్నారు. వాళ్ళకి ₹50,000 ఇచ్చి చేతులు దుప్పుకుంటే ఎట్లయిద్దండి? తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 50,000 ఇస్తారా? నెల రోజులైంది ఇంకా హాస్పిటల్నే ఉన్నారు వాళ్ళు. చెప్పు బాబు ఏమైతుంది? సుష్మా అమ్మాయి పరిస్థితి ఫోటో కంపెనీ వాళ్ళు ఎవరు రావట్లేదు సార్. బిల్ ఒకటి పే చేసుకుంటున్నారు తప్ప ఓన్లీ ఫోన్ కాంటాక్ట్ మాత్రమే. ఎలా ఉంది వచ్చి ఏందని ఒక్కరు కూడా అడగట్లేదు. కంపెనీ వాళ్ళు ఒక్కరు జిల్లా కలెక్టర్ నుంచి కానీ కంపెనీ వాళ్ళు కానీ ఆ దవాఖానకు మరి చూసిన లేడు. ఇది అమ్మాయి ఇక్కడే హాస్పిటల్ ఇంకొక పర్సన్ యశోద ఎవరు రావట్లేదు. ఏమి ఇస్తారు? 50,000 ఇచ్చి చేతులు దుక్కున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే నాకు జీతం రావాలి కదా 1వ తారీఖు, ఆ భార్య పిల్లల ఫీజులు కట్టాలి, కిరాయి కట్టాలి, పాల బిల్లు కట్టాలి. వాళ్ళు ఎట్లా బతకాలి? 50,000 ఇచ్చిన చేతులు దులుపుకుంటే నెల రోజులైంది హాస్పిటల్లో. వాళ్ళని కూడా ఇది కరెక్ట్ కాదు. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకు కూడా ₹50 లక్షలు ఇవ్వాలి. ఇమీడియట్గా కొంత డబ్బు రిలీజ్ చేయండి. ఆ ఫ్యామిలీస్ కూడా కాపాడుకోవాలనేది మా విజ్ఞప్తి. అట్లా ఇంకా వేరే ఫ్యామిలీస్ చూస్తే చాలా మంది ఉన్నారు. నేను ఒక 2-3 మాత్రమే మీకు రిప్రజెంట్ చేస్తాను, అన్నీ చేయలేను. తర్వాత ఇప్పుడు 8 మంది తప్పిపోయిన కుటుంబాలు, తర్వాత చనిపోయిన కుటుంబాలు ఉన్నారు. సపోజ్ సతీష్ కుమార్ ఉన్నావు బాబు, ఉత్తరప్రదేశ్. ఆయన తెలుగు వస్తుంది, ఇక్కడే పుట్టి పెరిగింది. వాళ్ళు ఉత్తరప్రదేశ్. వాళ్ళ నాన్న చనిపోయాడు. సతీష్ కుమార్, జగదీష్ ప్రసాద్ అని వీళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళు ఉత్తరప్రదేశ్. కాబట్టి బాబు ఈడ పుట్టి పెరిగిందంటే తెలుగు వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ అడిగితే ఇస్తలేరు, పంచనామా రిపోర్ట్ అడిగితే ఇస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి. ఇంకేదైనా క్లెయిమ్ చేసుకుందామంటే ఏమంటారు పోలీసులు వచ్చారు? నేను ఎస్పీ ఆఫీస్కి విజిట్ అయినా సార్ లాస్ట్ ఫ్రైడే. అడిగి ఇక్కడ పంచనామా ఎఫ్ఐఆర్ కాపీ అడిగారు సార్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు. నేను అక్కడ వెళ్ళి అడిగితే మీరు ఒకసారి మండే రండి, మేము డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి మీకు ఇస్తాము అన్నారు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఎస్పీ ఆఫీస్లో ఫోన్ చేశారు, 12 తర్వాత ఒకసారి రావాలి చూస్తాము అన్నారు. వాళ్ళ
వాళ్ళకి బేసికలీ అందరికి కూడా చనిపోయిన వాళ్ళకు పంచనామా కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ, డెత్ సర్టిఫికెట్ ఇవి ఇవ్వడానికి ఒక సెట్ పెట్టి ఇచ్చేయాలి కదండి. వేరే వేరే రాష్ట్రాల్లో ఎక్కడ తిరగాలి ఆఫీసర్ చుట్టూ వాళ్ళు. ఎఫ్ఐఆర్, పంచనామా, డెత్ సర్టిఫికెట్ ఒక పేపర్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేయండి దయచేసి. వచ్చింది సార్, కానీ డెత్ సర్టిఫికేట్ తో పాటు సార్ మీకు నేను ఎక్కడ ఉంటాను? ఇస్లాంపూర్లో ఉంటుంది సార్. నేను ఇస్లాంపూర్ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి అందరికీ ఇచ్చి ఆఫీసర్ రెడీగా ఉన్నాయి. దయచేసి నడిచండి అందరికి. మిస్సింగ్ పర్సన్స్ మాట్లాడు. మీ పేరేనా? హరి. వెంకటేష్. వీళ్ళ అన్న మిస్ అయిపోయాడు వెంకటేష్, ఈయన పేరు హరి. చెప్పండి. లాస్ట్ మీకు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఇంతవరకు ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 15 lakhs అనేది రిలీజ్ చేశారు. ఇంకా అప్పటి నుంచి మీ ఆఫీస్ నుంచి కానీ కంపెనీ యాజమాన్యం నుంచి కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు సార్. లాస్ట్ టైం కూడా మీతో ఒక 10 days బ్యాక్ మాట్లాడాను సార్. మాట్లాడేటప్పుడు ఎలా చేయాలని మీరు చెప్తారు. బట్ మాకు ఫర్దర్గా మాకు ఇంతవరకు సర్టిఫికేట్ కూడా రాలేదు సార్. మాకు అసలు బాడీ ట్రేసెస్ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. మా కార్యక్రమాలు కూడా కొంచెం అక్కడి నుంచి మట్టి తీసుకెళ్ళి చేసుకున్నాం సార్. అంత దురదృష్ట పరిస్థితుల్లో మేము చేసుకోవాల్సి వచ్చింది సార్. తర్వాత ఫర్దర్ ప్రొసీజర్స్ ఏంటి అనేది కూడా మీరు చెప్పాలి సార్. క్విక్లీగా ముగిద్దాం. చాలా మంది ఉన్నారు కానీ ఒక్కటన్నా ఇద్దరు చెప్పి జస్ట్ చేస్తున్నా. చెప్తున్నా జస్టిన్ ఎవరు మాట్లాడతారు? సార్ నాకేం ఆధారం లేదు సార్. నాకేమైనా చేయండి. ఇప్పుడు ఏమైంది? 10 లక్షలు ఇచ్చారు, మిగతా 15 లక్షలు ఇచ్చేసారు. ఇచ్చారు, ఇంకా ఇస్తారు, ఇంకా 45 ఇస్తారు. మాకు డెట్ సర్టిఫికేట్ ఏదైనా నాకు ఇస్తే సార్. చెప్పండి సార్. మీరు మనకు చేస్తారు చేయగలుగుతారు. అదే మాకు ఆధారం ఉంటుంది కదా. मोइनुद्दीन खान कल्चरल बांधेगा। ये बिहार से है। मोइनुद्दीन खान बिहार से है। क्या हुआ जरा बताओ, क्या तकलीफ है आपको? 28 दिसंबर उधर जा रहा हूँ 28 दिसंबर में मेरे को 10 लाख रुपया दिया। ये 3 लोगों का ये दिया नहीं टोकी जीरो हाँ तो सर ये दिया। बोला कि पूछा कि सर क्या कैसे आगे चल रहा है? कभी कुछ नहीं। कोई बता रहा कि 1 महीना, कोई बता रहा 3 महीना, कोई बता रहा साल भर। बताइए सर, हमारे बाल बच्चे के साथ को हमारा फैमिली बच्चा हम बढ़ के कितना खिलाएंगे? जो मिलेगा तो कुल खिला देंगे तो कैसे होगा? घर रूम किराया सब पानी कीन के सब पीना पड़ता। कोई तो सुरक्षा तो निकलना चाहिए कि हाँ 2 महीने मिल जाएगा, 1 महीने मिल जाएगा, चाहे नहीं मिलेगा। कभी कुछ देखता अपना रास्ता नहीं पड़ता, नहीं कमा रहे हैं, नहीं बाल बच्चा में घूमने देख रहे हैं सब। 4 लड़की भी एक लड़की की शादी కరెంట్ ఆఫీస్ శివాలయ మందిర్ పార్క్. ఇప్పుడు లాస్ట్ టైం మిమ్మల్ని రిప్రజెంట్ చేసినాం. మా ఊళ్ళో రిప్రజెంట్ చేస్తే మీరు మిగతా 85 లక్షలు ఇచ్చేదాన్ని ఒక 1 week లో లెటర్ ఇప్పిస్తా అని చెప్పారు. మీరు ఇప్పుడు 1 month అయింది. ఏం చెప్పాను అంటే అడ్రస్ మీకు ఇస్తాము అండ్ మీకు ఏమి లెటర్ రూపంలో వాళ్ళు అడిగారు సో బట్ ఏంటంటే వాళ్ళు ఏమంటే వాళ్ళు పిలిపించి ఫ్యామిలీ టు ఫ్యామిలీ మాట్లాడారు. మేము అది ఇన్యూగా సెటిల్ చేస్తామని ఈ రుసాల కార్డు ఎవరైతే ఉన్నారు ఇది మాకు ఐడెంటిఫైడ్ డెత్ కేసెస్ సో మొన్న లాస్ట్ కంపెనీలో లాస్ట్ వీక్ 2 daysలో పిలిచారు. 5 members పిలిచారు, 7 members పిలిచారు. 12 members 10 lakhs ఇచ్చారు. అప్పుడు ఏదైతే 1 lakh ఇచ్చారు, వాళ్ళకి ఇప్పుడు అడిషనల్గా మనకి 10 lakhs ఇచ్చారు. సో ఇట్లా రిమైనింగ్ వాళ్ళకి ఈ వీక్ డిస్బర్స్మెంట్ చేస్తారు. 10 లక్షలే అంటున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పేది ₹1 కోటి సార్. మీరు ₹1 కోటి ఎప్పటిలోకి ఇస్తారు? నెల అయిపోయింది. ఎన్ని రోజులు తిరగాలి వాళ్ళు? యూపీ, బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు సార్? మా రిక్వెస్ట్ ఇంకోటి, మీరు గమనించిందో లేదో అసలు ఎఫ్ఐఆర్ ఇది ఇంతవరకు
మీరు ఎఫ్ఐఆర్ చేశారు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు మీకు? ఒక కార్మికుడి పిల్లవాడు కంప్లైంట్ ఇచ్చాడు. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇలా ఎఫ్ఐఆర్ లో చాలా స్పష్టంగా ఆ పిల్లోడు యశ్వంత్, వాళ్ళ తండ్రి పేరు చనిపోయిన జగన్మోహన్ తండ్రి. అందులో ఏం రాసిన అబ్బాయి అంటే అందులో కంపెనీ ఈ సిగాచి కంపెనీలో పాతబడిన మిషనరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నోసార్లు మా నాన్న మరియు అదే కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్కు చెప్పడం జరిగింది. అయినను మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మిషనరీలతో పనిచేయించారు. ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉందని మా కుటుంబ సభ్యులతో నాన్న చెప్పి బాధపడేవారు. ఈ కంపెనీ పేలుడు సంభవించి మా నాన్నతో పాటు చాలా మంది చనిపోయారు. అంటే ఇంతవరకు మీరు కంపెనీ మీద కేసు పెట్టలేదు, కంపెనీ వాడిని ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఇంత స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో కంపెనీ నిర్లక్ష్యము, కంపెనీ వాడు పాత మిషనరీ పెట్టి నేను చెప్పినా వినకుండా పనిచేయించడం వల్ల మా వాళ్ళు చచ్చిపోయిందంటే ఈ రోజు వరకు ఒక్కరిని అరెస్ట్ చేసిన కంపెనీకి మేనేజ్మెంట్ మీద కేసు బుక్ చేసిన మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని మా ఆవేదన. దానికి 54 ప్రాణాలు పోవడానికి కారణం కంపెనీ పైసా. అందువల్ల దయచేసి మీరు వెంటనే ప్రభుత్వానికి చెప్పండి, పోలీసుకి చెప్పండి, కంపెనీ మీద కూడా తగిన చర్యలు స్ట్రిక్ట్ గా తీసుకోవాలని చెప్పి కూడా మా విజ్ఞప్తి. సో ఫైనల్ గా మా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఇస్తామన్న ₹1,00,00,000 ఇప్పటికి నెల అయింది. వారంలు ఇస్తారా, 10 రోజులు ఇస్తారా? స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. మీరు డేట్ చెప్పండి, ఎన్ని రోజులకు ఇస్తారో చెప్పండి. లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ తరఫున దీక్ష చేయాల్సి వస్తుంది, పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి ఆగస్టు 24 3 రోజుల లోపల ₹1,00,00,000 చెక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఏమైతుంది పరిసార్ నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి 10 లక్షలు కూడా రాలేదు. సో కైండ్లీ అందరికీ డబ్బు ఇవ్వండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ ₹1,00,00,000 ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఏమూలకు సరిపోవు, వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కు జాబ్స్ ఇప్పించండి. కంపెనీ వాళ్ళ హెచ్ఆర్ ఫోన్ చేసి ఏమంటుండటంటే సంవత్సరం పడుతుంది, 6 నెలలు పడుతుంది, తొందరపడుతుంది అని వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ వాళ్ళకి చెప్తుంది. 1 साल भी लगता, 6 महीना लगता, ఆ పైసా రోజు నయానా, రోజు ఫోన్ నై కన్నా అని అంటున్నారు. అట్లా అనడానికి లేదు. ప్లీజ్ టెల్ దెమ్. డెత్ సర్టిఫికేట్ కూడా మిస్సింగ్ వాళ్ళకి తొందరగా ఇచ్చేయాలి. వారమా 10 Gracias.